సార్ మీ 40 years కెరియర్ లో మీరు అప్పటికి ఇప్పటికి ఎటువంటి చేంజెస్ చూసారు సార్ హోటల్ ఇండస్ట్రీలో? చేంజెస్ అంటే చాలా బాగా ఉన్నాయి, ఎక్కువ చేంజెస్ అయ్యాయి. ఎందుకంటే ఆఫ్టర్ 1990లో మేము 1990 బిగినింగ్ కెరియర్, అప్పుడు ఇంకా లిబరలైజేషన్ ఎల్పిజి అంతా రాలేదు కదా. ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ఈ కార్యక్రమం 1990లో వచ్చిన తర్వాత అది దేనికి ఎక్కువ ఉపయోగపడిందంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్కి, హోటల్ ఇండస్ట్రీ మంచి లాభంగా మారింది. ఓకే, ఎల్పిజి వల్ల. ఓకే. సో అందువల్ల హోటల్స్ ఎక్కువ పెరిగాయి. ముందంతా హోటల్స్ ఎలాగ ఉండేదంటే మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఉండేది. ఓకే. ఇప్పుడు టైర్ 2 అంటాం, టైర్ 3 అంటాం. అంటే చిన్న చిన్న సిటీలో కూడా స్టార్ హోటల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీ పెరగడం, స్టార్ హోటల్స్ పెరగడం, ఇవన్నీ జరుగుతుంది. దాంతో పాటు టూరిజం పెరుగుతుంది. టూరిజం పెరగడంతో పాటు మన వాళ్ళకి డిమాండ్ చాలా పెరగడం అనేది జరుగుతుంది. అది బిగినింగ్కి ఇప్పటికి ఉన్న తేడా. ఇప్పుడు మీ వాళ్ళు అన్ని చోటుకి వెళ్తారని అడిగారు కదా ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు ఏమైంది, లోకల్లో హోటల్స్ వదిలేసి ఇక్కడ వైజాగ్లో హోటల్స్ వదిలేస్తే వాళ్ళకి మంచి హోటల్ కావాలంటే దూరంగా వెళ్ళాలి. అవును. విజయవాడలో హోటల్స్ ఉండదు. అవును. ఒకటి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ హోటల్స్ ఎక్కువ లేదు అప్పుడు. హైదరాబాద్ కూడా తక్కువ హోటల్స్ అప్పట్లో. చెన్నై వెళ్ళాలి, చెన్నై వదిలేసి బాంబే వెళ్ళాలి. ఇదే ఆప్షన్స్. ఇప్పుడు ఆప్షన్స్ అలాగ లేదు. వైజాగ్ వదిలేసి మీరు విజయవాడ వెళ్ళొచ్చు. వైజాగ్ లో ఉన్న నంబర్ హోటల్స్ ఇప్పుడు విజయవాడలో వచ్చేస్తుంది కదా. వైజాగ్ లోని కూడా ఆబ్వియస్లీ మంచి మంచి హోటల్స్. వైజాగ్ లో ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 5 years గా అవును విపరీతమైన డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఓబ్రాయ్ హోటల్స్ వస్తుంది, అన్ని బిగ్ బ్రాండ్స్ హోటల్స్ రాబోతున్నాయి. హిల్టన్ వస్తుంది, ఓబ్రాయ్ వస్తుంది. ఉన్న బ్రాండ్స్ అంతా వైజాగ్ లో కూడా వచ్చి దిగుతున్నారు. వైజాగ్ లో మాత్రమే విజయవాడకు దిగుతున్నారు హోటల్ ఇండస్ట్రీ. ఇలాగా జాయిన్ అవ్వనప్పుడు ఇప్పటికున్న తేడా అంటే డిమాండ్ పెరుగుతూ ఉంది, నంబర్ ఆఫ్ హోటల్స్ ఇంక్రీజ్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, ఇందువల్ల జాబ్ క్రియేషన్ కూడా ఎక్కువ అవుతుంది అనేది అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా. అప్పుడు జాబ్ కావాలంటే మీరు చాలా దూరం వెళ్ళాలి. ఆ విధంగా నేను తమిళనాడులో పుట్టి ఇంత దూరం వచ్చాను జాబ్ వెతుక్కొని. అవును. ఇప్పుడు మీరు కొంచెం దగ్గరలో జాబ్ వైజాగ్ లో చదువుకొని వైజాగ్ లో ఉండడానికి అవకాశం ఉంది. అదే ఎగ్జాంపుల్ చెప్పాను. పార్వతీపురంలో ఉన్న అబ్బాయి వైజాగ్ దగ్గరే ఇప్పుడు లోకల్ డాల్ఫిన్ హోటల్లో మంచి జీతంతో, తక్కువ జీతమే కాదు, ఎగ్జిక్యూటివ్ షెఫ్ గా ఉన్నారు. ది పార్క్ లో ఎగ్జిక్యూటివ్ షెఫ్ అంటే అంతే జీతం, జీతమే తక్కువ కాదు. ఎంత ఉండదు ఆయన వైజాగ్, ఆయన సుధాకర్ బిలాంగ్ టు లోకల్ వైజాగ్, ఈజ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఇన్ ది పార్క్. ఎంత ఉంటది, దగ్గర 2 లక్షల వరకు ఉంటది. లోకల్లో మీకు అంత జీతం అయితే తక్కువ ఏంటి, 2 lakhs గవర్నమెంట్ కాలేజ్ నుంచి చదువుకొని కూడా 10th బేస్ మీద వెళ్ళి ఇదే వైజాగ్. అవును, ఉన్నారు కదా. సూపర్ కదా సార్. సార్ ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చి ఒక 1 year కోర్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు జాబ్ లోకి వెళ్తే మినిమం శాలరీ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడైతే 8,000 to 10,000 బిగినింగ్ లో ఒక 6 months దాకా. 6 months దాకా 1 year మీరు కోర్స్ చేస్తే ఒక 6 months వరకు 10,000 ఇస్తారు. మీరు ఆ 6 months కూడా కంప్లీట్ గా వాళ్ళకి చేసి చూపిస్తే ఒక 15 నుంచి 20 దాకా మీ కెపాసిటీని బట్టి ఫిక్స్ చేస్తారు. 15 to 20,000 ఆఫ్టర్ 6 months or 1 year. అంటే ఆయన ఏ రోజు అయితే మీ దగ్గర జాయిన్ అవుతాడో అక్కడి నుంచి 2 years లో 20,000 ఖచ్చితంగా ఆయన జాబ్ లోకి వెళ్తారు. ఇదే వైజాగ్ లో వాడు ఇండస్ట్రీలో ఉన్నాడంటే 20,000 జీతం ఉంటుంది. 20,000 పక్క ఇండస్ట్రీలో ఉంటే గ్యారంటీగా. ఇండస్ట్రీలో లేకపోతే మనం ఎట్లాగా చేయలేము. ఇండస్ట్రీలో ఉంటే ఈ రోజు అది గ్యారంటీ. మీ దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి 2 years లో 20,000 రూపీస్ ఖచ్చితంగా ఇదే వైజాగ్ లో జాబ్ కొడతాడు. హోటల్లో పని చేస్తుందంటే వాడికి 20,000 వస్తుంది ఖచ్చితంగా ఇదే వైజాగ్ లో వస్తుంది. సార్ హోటల్లో చేసినప్పుడు ట్రైనింగ్ లోనే 6,700 ఇస్తున్నారు కదా. అవును. వాడు 6 months చేస్తాడు. అవును. నెక్స్ట్ 6 months కి వాడు 15,000 ఉంటుంది. 1 year అయిపోయింది. 1 year అయిపోతే 20,000 తప్పకుండా ఇస్తారు. అంటే ఎందుకు, మంచి బెంగళూరు లోకల్లోనే ప్రాపర్ ట్రైనింగ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. హోటల్స్ కి ఒక్కొక్క రకరకాల ట్రైనింగ్ స్కీమ్ ఉంటుంది. లోకల్లో మన స్టూడెంట్ పడాలా మగేసిన ఇందాక ఒక అబ్బాయి జనరల్ మేనేజర్ ఉన్నట్టు చెప్పాను. వాడు లోకల్లో నోవాటర్లో పని చేసినప్పుడు ట్రైనింగ్ గా ఉన్నప్పుడే 12,000 ఇచ్చి అబ్బాయిని తీసుకున్నాడు. ట్రైనింగ్ లో అంటే అంత స్కిల్ పర్సన్. అవును. 12,000 ఇచ్చాడు వాడే ట్రైనింగ్ కి. వాడు మళ్ళీ అదే అబ్బాయి బెంగళూరు రెఫరెన్స్ 18,000 6 నెలలు ఇచ్చాడు. సో ఇలాగా ఇట్ ఈస్ స్కిల్ బేస్డ్. ఇక్కడ మీ ఇంట్రెస్ట్, మీకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ నచ్చిందంటే మీరు నేర్చుకుంటూ వెళ్తే
ఆ స్కిల్ మీద మీ జాబ్ జీతం పెరుగుతూ ఉంటది. అది ఎవరు ఆపలేరు. ఓకే. ఇట్స్ ఇండివిజువల్ స్కిల్. ఓకే. అదే స్పెషాలిటీ. ఓకే. ఇక్కడ మీకు తప్ప వేరెవరికి రాదు. ఓకే. ఈ స్కిల్ అనేది నా దగ్గర మాత్రమే ఉంటది. ఓకే. అది నా చేతిలోనే పని అది. ఓకే. అందుకే క్రాఫ్ట్. ఓకే. క్రాఫ్ట్ ఈస్ హ్యాండ్. ఓకే. యూ వాట్ యూ కెన్ డూ విత్ యువర్ హ్యాండ్స్. ఓకే. మీ చేతిలో మీరేం చేయగలరు. ఓకే. నా చేతికి వచ్చిన విద్య అది. మీరు ఎంత ట్రై చేసినా అది రాదు. మీ అమ్మగారు వంట మీరు చేయలేరు. ఓకే సార్. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు వండితే ఓకే ఆ వంట మీకు రాదు. అవును. అదే వస్తువులు మీరు వేస్తారు తప్ప ఆ రుచియో ఆ ఒక టేస్ట్ ఇది స్టాండర్డో మీరు ఏనాడు తెచ్చుకోండి. ఆల్వేస్ త్రూఅవుట్ యువర్ లైఫ్ మీ జీవితాంతం మీ అమ్మ కోసం అమ్మ వంట గురించి ఆలోచిస్తుంటారు కదా. మరి ఆ చేతిలో పని కదా వంట అనేది. అటువంటిది రాదు. వంటకి అంత మగత్యం ఉంది సార్. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీలో రోబోస్ వస్తున్నాయి, ఏఐ హోటల్స్ వస్తున్నాయి. ఇంకా రాబోతున్న కాలంలో ఒక 10-15 years లో హాస్పిటల్ ఇండస్ట్రీలో ఎట్లాంటి మార్పులు రావచ్చు సార్? ఇప్పుడు చెప్పిన మాటని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అమ్మ వంట అనేది, ఇంటి వంట అనేది. ఈ ఇంటి వంట క్రమంగా పోతుంది. ఆల్రెడీ బ్రిటన్ ఇటువంటి చోట్ల బ్రేక్ఫాస్ట్ అంటే అది ఎలా తయారవుతుందో ఎవరికి తెలియదు. అది మన స్టూడెంట్ చెప్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళకి జనరల్ గా ఎలా ఉంటదంటే ప్రతి ఇంటికి ఎవ్రీడే మిల్క్ ఇన్ని లీటర్ అని వచ్చేస్తుంది. కార్న్ ఫ్లేక్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. ప్రతి ఒక్కడు మిల్క్ కార్న్ ఫ్లేక్స్ పెట్టుకొని పరిగెత్తుకొని తింటూ ఉంటాడు. రెస్ట్ అనేది ఉండదంట. ఇంటి వంట అనేది అక్కడ లేదు. ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ లో ఇంటి వంట అని మీరు కావాలంటే వీడియో కూడా చూడొచ్చు. 50 to 80% ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి. దాన్ని రీహీట్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ అవుతుంది. కానీ పూర్తిగా వండుకోవడం అక్కడ అయ్యే పోయింది. లేదు, కిచెన్ ఉంటది. ఏదైనా మైక్రోవేవ్ అని ఉంటది, చిన్న పొయ్యి ఉంటది, రీహీట్ చేసుకుంటారు ఇలాంటి వాళ్ళకి. కానీ మనలాంటి దేశానికి వాళ్ళు ఇలా చెయ్యాలనుకుంటున్నారు. ఇక్కడ అవ్వలేదు. బికాస్ మనం అందరూ ఎప్పుడు వేడి వేడి ఫుడ్ తిని అలవాటు అయ్యేవారు. అవును, వేడి వేడి ఫుడ్ అనేది వండితే తప్ప రాదు. అవును. సో ఎంత రోబో వచ్చినా, ఎంత మెషిన్ వచ్చినా, మనం లాంటి ఫుడ్ చైనీస్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ తినే వాళ్ళకి వాళ్ళు వండాలనేది తప్పనిసరి. సో అందుకు రోబో వచ్చినా అది వాడుకుంటాం, కట్టింగ్కి వాడుకుంటాం, మెషిన్ ని వాడుకుంటాం. ఆటోమేటిక్ గా కలుపుతుంది అంటారు. ఆటోమేటిక్ కలుపుతుంది ఏంటి? మీరు ఒక రెసిపీ చేస్తే చేసేస్తుంది. కంప్యూటర్ లో ఫీడ్ చేసి దానికి గిన్నెలు అన్ని రెడీగా ఉంటాయి, అదే వండేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటది? హాస్టల్ ఫుడ్ లా ఉంటది. అంతే కదా. మీరు హాస్టల్కి వెళ్ళి మీ పిల్లల్ని జాయిన్ అయితే 6 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత వాడు ఏమంటాడు? ఇంటికి వెళ్తానంటాడు. దేని గురించి? ఏదైనా ఇంటి ఫుడ్ కావాలేదు. రెగ్యులర్ మెషిన్ వచ్చిన మెషిన్ లాగా మనం చేయలా చెయ్యదు. సో చేతులకున్న డిమాండ్, క్రాఫ్ట్ కున్న డిమాండ్ ఎంత మెషిన్ వచ్చినా, ఎంత కాలం అయినా ఈ డిమాండ్ ఉంటది. డిమాండ్ ఉంటది. హౌస్ హోల్డ్ రెసిపీస్ కి రెస్పెక్ట్ ఉంటది. ఈ రెస్పెక్ట్ అంతా కనుమరుగు అయిపోతాయి. వాటిని కాపాడుకుంటే లాభం వస్తాయి. ఇంటింటికి ఉన్న రెసిపీస్ ఉన్నాయి కదా, హౌస్ హోల్డ్ రెసిపీస్. ఆ రెసిపీస్ కంతా డిమాండ్ రాను పెరుగుతుంది. ఎందుకంటే మీ ఇంట్లో మీ అమ్మగారు వండే వంట మీరు పెట్టలేదు, మీరు పెట్టుకోవట్లేదు, వదిలేస్తున్నారు. కోనసీమ వంట అంటే ఇంకా వచ్చే రోజుల్లో వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. కోనసీమ రుచులు, రాజుల రుచులు అని ఏదో చెప్తారు. అవి ఆ రుచిలాగా ఉండదు, మెషిన్ రుచిలాగా మారిపోతాయి. మీరు ఒరిజినల్ మెయింటైన్ చేస్తే మీరు కింగ్, మీ డిమాండ్ అతి ఎక్కువ ఉంటుంది. సో ఎంత మెషిన్ వచ్చినా, ఎంత ఏఐ వచ్చినా, ఈ హ్యాండ్ క్రాఫ్ట్, హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటది. ఒకవేళ టీచర్ కాకుండా ఉంటే మీరు ఏమయ్యేవారు సార్? టీచర్ కాకుండా ఉంటే తప్పకుండా ఫీల్డ్ లో, ఇండస్ట్రీలో ఉంటాను. ఇండస్ట్రీలో ఉండి మేనేజర్ అయి ఉంటాను. మీరు చేసేటప్పుడు మీరు ఏంటి సార్ స్పెషలైజేషన్? మీరు ఏం చేస్తుంటారు అప్పుడు? నేను ఫుడ్ ప్రొడక్షన్ లో చేసేవాడు, అంటే కిచెన్ లో చేసేవాడు. ప్రొడక్షన్ లో చేశారు మీరు? కిచెన్ లో చేసేవాడు, కిచెన్ లో ఇంట్రెస్టింగ్ గా చేసేవాడు. అన్ని డిషెస్ బాగా వస్తుంది చెప్పినది. ఎందుకంటే బేసికలీ ఇంట్లోనూ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లస్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అంతా కూడా మేము కిచెన్ డిపార్ట్మెంట్ అంతే చెప్పాను కదా, జనరల్ గా
ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. జనరలీ నార్త్ ఇండియా సైడ్ ఉన్న వాళ్ళందరూ ఒకవైపు రెస్టారెంట్ని సెలెక్ట్ చేస్తారు హోటల్ ఇండస్ట్రీలో. ఓకే. వాళ్ళ కెపాసిటీ, వాళ్ళు మాటలు తీరు బట్టి. సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు మాక్సిమం కిచెన్ని ఎన్నుకోవడం అనేది జనరల్గా జరుగుతుంది. అదే విధంగా ఆ ఒకేషన్లో మేము కూడా కిచెన్లోకి ఎంటర్ అయ్యాము. ఓకే. అది జనరల్ యాటిట్యూడ్. కిచెన్ వెళ్ళినా జాబ్ నచ్చలేక కాదు, ఇష్టపడి పని చేసేము. ఎక్కడ ట్రైనింగ్ వెళ్ళినా సెఫ్ అంతా మమ్మల్ని ఉంచేస్తారు. అలాగే డిపార్ట్మెంట్లో ఎవరు అయినా వీళ్ళు ఉంటే చాలు, అన్ని డిపార్ట్మెంట్ చూసేసుకుంటారు. రాత్రి పగలు పని చేస్తారని వాళ్ళకి నమ్మకం. ఎందుకంటే మనం ఊరు వదిలి ఎక్కడ పని చేస్తున్నాము, మనకు రూమ్ లో వెళ్ళి చేసే పని లేదు. అందుకని కష్టపడి పని చేస్తాము. పని చేసినప్పుడు వాళ్ళు మనల్ని ఎక్కువ గౌరవిస్తారు. గౌరవించి నేర్పడం మంచిగా నేర్పుతారు, కొత్త విషయాలు చెప్తారు. ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం 8 గంటలే పరిమితి, డ్యూటీకి ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటే మనకు నేర్చుకోవడం తక్కువైపోతుంది. ఎంత కష్టపడి నేర్చుకుంటున్నారో అంత తొందరగా మీకు అన్ని భవిష్యంలో కలిసి వస్తుంది. మొదట్లో కష్టపడకూడదు అనుకుంటే భవిష్యం కష్టంగా ఉండదు, భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు. సో అది మేము ఇంట్రెస్ట్ గా తీసుకున్నాం. అది కష్టంగా తీసుకోలేదు, ఇంట్రెస్ట్. అప్పుడు చెఫ్ అంతా మెచ్చుకునేవారు, ఈ పిల్లలు అయితే చాలా బాగా పని చేస్తారు. అందువల్ల మాకు అన్ని నేర్పులు వచ్చాయి, అన్ని చేసి. ప్రజెంట్ ఎఫ్సిఐలో ఏ కోర్సులు రన్ చేయబడుతున్నాయి సార్? ఈ ఇయర్ అంటే గతంలో ఎక్కువ కోర్సులు ఉండేది. క్రమంగా ఫ్యాకల్టీ రిటైర్ అయిపోయారు. టీచర్స్ అందరూ క్రమంగా ఒక్కొక్కరు రిటైర్ అయిపోయారు. జాయిన్ అయిన వాళ్ళు మేము జాయిన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి జరగలేదు. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ జరగలేదు. మాదే లాస్ట్ రిక్రూట్మెంట్. అందులో 4-5 జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన వాళ్ళు 2-3 సొంత ఊర్లో జాబ్ వచ్చేసి రిసైన్ చేసి వెళ్ళిపోయారు. ఉన్న 2 పని చేస్తున్నాం, రిటైర్మెంట్ వరకు పని చేసాము. సో రీప్లేస్మెంట్ జాబ్ అంటే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ చోట్లో కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల 4 కోర్సు ఉండే చోట్లో అది 3 కోర్సులు అయ్యాయి, 2 కోర్సులు అయ్యాయి, చివరికి 1 కోర్సు అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 1 కోర్సుతోనే సంస్థ నడపబడుతుంది. గతంలో నడిపినా సరే కాలేజ్ కానీ ఇలాంటి కాలేజెస్ సైడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే అదర్ కోర్సెస్ నడుపుతారు, పార్ట్ టైం కోర్సెస్, షార్ట్ టర్మ్ కోర్సెస్, డిఫెన్స్ రిలేటెడ్ కోర్సెస్, ఇటువంటి కోర్సులన్నీ ఉంటాయి. డైరెక్టర్ జనరల్ రీసెటిల్మెంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రీ రిలీజ్ కోర్స్ అని దాని పేరు. అంటే ఈ ట్రై సర్వీసెస్లో ఉన్న వాళ్ళు రిటైర్ అవ్వడానికి ముందు మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని తర్వాత రిటైర్ అవుతారు. ఎవరు సార్? డిఫెన్స్ వాళ్ళు. డిఫెన్స్ వాళ్ళు రిటైర్ అయ్యే ముందు మన దగ్గరికి వచ్చి నేర్చుకుంటారు. ఎందుకు సార్ రిటైర్ అయ్యే ముందు నేర్చుకోవటం? ఇప్పుడు వాళ్ళు సర్వీస్ 20 years చేస్తారు కదా, 40 years ఏజ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు డిఫెన్స్ రిటైర్ అయిన తర్వాత ఒకప్పుడు అయితే జాబ్ ఎలాంటి ఉంటుంది, సెక్యూరిటీ జాబ్, అటువంటి జాబే. ఇప్పుడు ఆ జాబ్ చేయడానికి ఎవరికి రిటైర్ అయిన వాళ్ళకి ఇష్టం లేదు, స్టేటస్ పెరిగింది. సో వేరే ఫీల్డ్ లో వెళ్ళి పని చేయాలంటే వాళ్ళకి తగిన ఫీల్డ్ ని వాళ్ళు అక్కడ ఎన్నుకోవచ్చు. డిఫెన్స్ సర్వీసెస్ లో ఉండగా ఏ ఫీల్డ్ లో వెళ్ళి పని చేయాలని వాళ్ళు ఎన్నుకుంటారు. అక్కడే వాళ్ళు ఎన్నుకొని మన దగ్గరికి వస్తారు, నేను ఈ ఫీల్డ్కి వెళ్ళి పని చేస్తాను అని. సో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం. డిఫెన్స్ వాళ్ళు ఏదైతే టైం ఉంటుందో ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డిఫెన్స్ లోనే కంటిన్యూ అవడం కోసం, దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకోవడం కోసం ఎఫ్సిఐకి వస్తున్నారు. అలాంటి కోర్సులు నడుస్తున్నాయి. ఒక్క కోర్సు ఉందంటే ఒక కోర్సులో అయిపోలేదని చెప్పడానికి చెప్తాను. అంటే ఒక కోర్స్ మెయిన్ యాక్టివిటీ అది. దానికి పేరు అడ్వాన్స్డ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ culinary ఆర్ట్స్. ఇప్పుడు ప్రస్తుతం ఈ కోర్సు పేరు అడ్వాన్స్డ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ culinary ఆర్ట్స్. 1.5 year డ్యూరేషన్, 1 year ఇన్ ద కాలేజ్, 6 months మ్యాండేటరీ కంపల్సరీ ఇన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 6 months ఉంటుంది. 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో ఏమన్నా స్టైఫండ్ ఏమైనా ఇస్తారా సార్? ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. వాళ్ళు హోటల్ ఇండస్ట్రీ కాబట్టి ఫుడ్ కామన్లీ ఫ్రీగా వాళ్ళకు ఉంటుంది. ఆ ఫుడ్ కాకుండా పెద్దగా ఇచ్చేయరు, 5,000 to 10,000. ఇది వరకు మొదట్లో నేను 800 చెప్పాను కదా, ఆ కాలం మారింది కదా ఇప్పుడు. సో ఈ రోజు ఎలా ఉంది, స్టైపెండే 5,000 to 10,000 వరకు ఇస్తున్నారు. నోవాటర్లో 6,500 ప్లస్ అదర్ బెనిఫిట్స్. లోకల్ నోవాటర్లో ఈ ఇయర్ 6 వెళ్ళారు నోవాటర్లో ట్రైనింగ్కి వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా 6,500 స్టైపెండ్ ప్లస్ అదర్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు కూడా, ఫుడ్, డ్యూటీ టైంలో ఇదంతా కూడా ఉంటుంది.
ఒక్క వైజాగ్ లోనే సార్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపిస్తారు మీ దగ్గర చదివిన వాళ్ళని, ఇంకా బయట అంటే విజయవాడ లేకపోతే చెన్నై అటువైపు కూడా పంపిస్తారా సార్? బిగినింగ్ లో అంతా దేశం అంతా వెళ్తారు. ఓకే, ట్రైనింగ్ కి. ట్రైనింగ్ అయిన తర్వాత అదే హోటల్లో కంటిన్యూ అయిపోవాలంటే అయిపోవచ్చు, లేదనుకుంటే వాళ్ళకి నచ్చిన చోట వెళ్ళొచ్చా సార్? నేను 1 month అని చెప్పాను కదా, 1 month ట్రైనింగ్ అయినప్పుడు వాళ్ళు తిరిగి చదువుకు వచ్చేయాలి. ఓకే. 1 year కోర్స్ ఉన్నప్పుడు 1 month ట్రైనింగ్ డిసెంబర్. ఓకే. అప్పుడు అన్ని చోటుకు వెళ్తారు. రాజస్థాన్ వెళ్ళేవారు, డార్జిలింగ్ వెళ్ళేవారు, అన్ని చోటుకు వెళ్తారు. ఓకే. పిల్లలు అన్ని చోటుకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళ ఇష్టం. ఓకే. ఎందుకంటే డిమాండ్ అంతగా ఉండేది, వీళ్ళు కూడా వెళ్ళాలని అనిపించేది. అలాగే వెళ్ళి నేర్చుకునేవారు, తిరిగి వచ్చి. అందుకే వాళ్ళకి 2-3 జాబ్ ఎక్స్పోజర్ అప్పుడే వచ్చేసింది కదా. ఓకే. ఒక 2-3 జాబ్ రావడానికి కారణం అది ఆ రోజు అలాంటి పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఊర్లోనూ హోటల్స్ పెరిగాయి. అవును. ఈ రోజు ఎక్కడ చూసినా హోటల్స్ ఉన్నాయి. ఈవెన్ అనకాపల్లి అలాంటి చోట్ల కూడా 3 star హోటల్స్ ఇప్పుడు. సో అందుకు లోకల్ డిమాండ్ అది ఎక్కువ ఉంది. ఓకే. మన కాలేజీలో ఒక్క కోర్స్ అయినా 80 స్టూడెంట్ జాయిన్ అయినా 80 స్టూడెంట్ కు లోకల్లోనే డిమాండ్ ఎక్కువ. ఇంకా మన స్టూడెంట్ అని వాళ్ళు ఇష్టపడతారు. ఓకే. వైజాగ్ లో ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ చదివిన స్టూడెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఎవరికైనా. సో 80 స్టూడెంట్ చదివినా వాళ్ళకి డిమాండ్ ఎంతో 150 వరకు ఉంది. ఓకే. ఒక్కొక్కరు 20 మంది 30 మంది కావాలని అడుగుతుంది. ఓకే. ట్రైనింగ్. అవును. సో మనం సప్లై చేయలేకపోవడమే అది అవుతుంది, కానీ వాళ్ళకి జాబ్ లేదనో ట్రైనింగ్ లేదనో ఉండదు. సో లోకల్లోనే డిమాండ్ ఉంది. ఇంకా బయట అడిగినా వీళ్ళు ఇష్ట ప్రకారం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఓకే. ఎక్కడైనా వెళ్ళొచ్చు. ట్రైనింగ్ అనేది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాకపోతే లోకల్లో డిమాండ్ ఎక్కువ ఉంది. వాళ్ళు లోకల్లో ఉండాలంటే ఉండొచ్చు, లేదు బయటే చేసుకుంటా అంటే అది కూడా పంపిస్తారు. సార్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మీరు హోటల్తో మీరు మాట్లాడి మీరు పంపిస్తారా సార్, లేకపోతే వాళ్ళకి వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి సార్? జనరల్ గా హోటల్ మనకు ముందు రిక్వెస్ట్ పెడతారు. హోటల్ వాళ్ళు మీకు రిక్వెస్ట్ పెడతారు మన కాలేజ్కి? అవును. ఓకే. వింటర్ లోను సమ్మర్ లోను ఓకే ఇలా మాకు వ్యాకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, మీరు స్టూడెంట్స్ పంపించగలరని వాళ్ళే రిక్వెస్ట్ పెడతారు. ఓకే. ఆ రిక్వెస్ట్ ని మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అంటున్నాను. వచ్చిన రిక్వెస్ట్ ని కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, మనది ఒకటి ఉంది FCI, ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఏంటి సార్ గవర్నమెంట్ కాలేజ్ కి ప్రైవేట్ కాలేజ్ కి తేడా? చాలా మంది ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్ అనగానే ప్రైవేట్ కాలేజే ఉంటుంది, అసలు గవర్నమెంట్ కాలేజ్ ఉందని కూడా చాలా మంది తెలియదు. తప్పకుండా, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ మేము చదివిన రోజుల్లో ఈ రోజుల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కు ఒక ఇన్స్టిట్యూట్ ఇస్తుంది క్యాపిటల్లో. ఓకే. ప్రతి స్టేట్ కి. అది ఆంధ్రాకి ఇంకా ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. గవర్నమెంట్ కాలేజ్ మనది ఫుడ్ క్రాఫ్ట్ 3 year ఉంది, ఇది 1 year ఉంది. 3 year కాలేజ్ ఒకటి పెట్టాలి, ఇది వరకు రాలేదు. ఓకే. ఈ రోజు దాకా రాలేదు. ఓకే. అది ఐగెచ్ఎం అని పేరు, సెంట్రల్ గవర్నమెంట్. జనరల్ గా ఒక్కొక్క స్టేట్ కు ఒక ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి దాన్ని ఎగ్జాంపుల్ గా మోడల్ గా నిర్వహిస్తారు. ఓకే. అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అందులో చదివితే హోటల్లో ఏం జరుగుతుందో అన్ని మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఓకే. సో అది ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్, మోడల్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం ఉంది కదా స్కూల్లో, అక్కడ చదివితే క్వాలిటీగా ఉంటారు కదా, అలాగా ఐగెచ్ఎం లో చదివితే క్వాలిటీ ఉంటదని నమ్మకం తప్పకుండా ఉంటది. ఓకే. అక్కడ హోటల్లో ఎలాగంతా నేర్పుతారో అంతకన్నా ఎక్కువ కూడా నేర్పి పంపిస్తారు వాళ్ళని. ఓకే. సో అది ఐగెచ్ఎం స్టేట్ కి ఒకటే ఉంటది. ప్రతి స్టేట్ లో ఉందా సార్? ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 25 states లో ఉన్నాయి. 25. మన పక్క స్టేట్ తెలంగాణలో ఉందా సార్? ఉంది, హైదరాబాద్ లో ఉంది. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ కే లేదు. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కి, సౌత్ ఇండియా మొత్తం సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మాత్రమే. కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, కేరళలో ఉంది, కేరళ తిరువనంతపురం, తమిళనాడు చెన్నై, కర్ణాటక బెంగళూరు, తెలంగాణ హైదరాబాద్, ఆంధ్రాకి ఇంకా లేదు. హోటల్ మేనేజ్మెంట్ కి వచ్చేసరికల్లా ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలని బయట ఒక అపోహ ఉంది. అలా ఇంగ్లీష్ రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇంగ్లీష్ రాలేని వాళ్ళే ఎక్కువ వస్తారు. పేదవాళ్ళు అంటేనే ఇంగ్లీష్ పుట్టలేదు కదా. అవును. సో వాళ్ళకి ఇంగ్లీష్ రాదనేది మనకు తెలుసు, అందువల్ల వాళ్ళని బెదిరిస్తే పోయేవాళ్ళేది. అవును. ఇంగ్లీష్ రాలేదు కదా ఈ చదువు ఎందుకు అని చెప్పడం కూడా తప్పు. అవును. సో నేను అటువంటి మాట ఎవరికి ఎప్పుడు చెప్పను. భాష అనేదాన్ని అది తనంతనే వచ్చినట్టు చేస్తాం. ఓకే. వాడికి తెలియకుండానే వచ్చినట్టు చెయ్యాలి. కాలేజీకి వచ్చేస్తాడు, ఇప్పుడు వంటని బేసిక్ నేర్పేమి, ఎలాగ వంటవాడుగా నువ్వు తయారవు. వంటవాడు అంటే షెఫ్ అని ఇంగ్లీష్ లో చెప్తాం. అవును. ఒక షెఫ్ లాగా అవ్వాలంటే ఈ బేసిక్ అండి, ఇలాగ ఉండాలని. ఇప్పుడు అందులోని ఇంగ్లీష్ పదాలే ఎక్కువ ఉంటాయి. అవును. ఏప్రిన్ అంటాం, షెఫ్ కోట్ అంటాం, షెఫ్ క్యాప్ అంటాము. అవును. ఇవన్నీ తెలుగులో చెప్పలేము. అవును. అదంతా ఇంగ్లీష్ పదాలే కదా. అవును సార్. సో ఆ పదం నేర్చుకుంటే అది ఇంగ్లీష్ లోనే ఉంటది. అవును. సో ఇలాగా
వంట సామాన్లు కానీ, వంట ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ పేర్లు కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ లోనే నేర్చుకుంటారు. ఓకే. దాంతో పాటు కాన్వర్సేషనల్ ఇంగ్లీష్, అది ప్రత్యేకంగా వాళ్ళకి టీచర్ని పెట్టి నేర్పుతుంటాం కాలేజీలో. ఓకే. వంట ఎలా నేర్పుతామో బిగినింగ్ నుంచి అలాగే వాడికి టీచింగ్ తో పాటు స్పెషల్ టీచర్ని పెట్టి వాడికి బేసిక్ కాన్వర్సేషనల్ ఇంగ్లీష్ అంటాం. ఓకే. భయపడకుండా, తడబడకుండా నువ్వు చిన్న చిన్న మాటల ముందు నేర్చుకో. సార్ పెద్ద మాట్లాడేయాలి అని ఆతృత వద్దు. ఓకే. చిన్న చిన్నగా మాట్లాడు, సెంటెన్స్ ని కలుపు. ఓకే. వంటని ఎలాగా ముందు కట్ చేసుకుని తర్వాత పొయ్యిలో వేస్తామో అలాగా మనం చిన్న చిన్న మాటలతో మొదలు పెడతాం అని టీచర్స్ కూడా అలా ఎంకరేజ్ చేస్తారు. చిన్న చిన్న సెంటెన్స్ తో మొదలు పెడతారు. వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన విధానంగా వాళ్ళకి భయం లేకుండా నేర్పడం మొదలు పెడతారు. ఆ నేర్పు ప్లస్ ఈ పదాలంతా ఎక్కువ ఇంగ్లీష్ లోనే ఉండడం, ఈ రెండు కలిసి వాడు మొదట్లో వచ్చి జాయిన్ అయినప్పుడు కొంచెం భయం ఉండేది. అవును. చివరికి వాడికి నమ్మకం వచ్చేస్తుంది. ఓకే. ఇంతే కదా, ఇది మనం మేనేజ్ చేసేది. ఓకే. ఇంగ్లీష్ అయితే మేనేజ్ చేయగలను, నేను కాన్ఫిడెంట్ వస్తుంది, నేను మేనేజ్ చేసుకోగలను. ఓకే. ఏమి ఇదే కదా ప్రశ్న అడుగుతారు, నేనేం చేస్తున్నాను కదా అడుగుతారు, అది ఇంగ్లీష్ లో చెప్పడం నాకు వచ్చు ఇప్పుడు. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కి వంట ఎలాగా తయారు చేసుకుని నేర్చుకున్నాడో ఈ కాన్ఫిడెన్స్ కూడా దానితో పాటు వచ్చినట్టు మనం తయారు చేసినప్పుడు వాడికి క్రమంగా ఫియర్ పోతుంది. నెమ్మదిగా వాడు ఆ భయాన్ని పోగొట్టుకుంటాడు. వాడికి ఇంకా అది ఒక సమస్యలాగా ఉండదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక 8 నెలలు మనతో ఉన్నాడంటే వాడు కాన్ఫిడెన్స్ లెవెల్ ని స్లోగా పెంచుతుంటాం. వాడికే తెలియకుండా అది ముందుకు వచ్చేస్తుంది. చివరికి వంట నేర్చుకున్న వాడికి వంట నేను చేయగలననే ధైర్యం ఎలా వస్తుందో అలాగే లాంగ్వేజ్ ని మేనేజ్ చేయగలను. ఓకే. నా వల్ల అవుతుంది, రెండు నేర్పించేస్తాను, నా వల్ల అవుతుంది అనే నమ్మకం వాడికి వచ్చినట్టు చేస్తాం. ఓకే. అందువల్ల వాళ్ళు కాన్ఫిడెంట్ గా వెళ్తారు, భయం లేకుండా వెళ్తారు. భాష నాకు రాదని ఇనిషియల్ గా భయం ఉండడం సహజం, కానీ సహజాన్ని క్రమంగా పోగొడతాం కాబట్టి వాడు దానికి జడవడు. రాలేదు, భాష రాలేదని. అందుకు అందరూ జాయిన్ అవ్వచ్చు. పేద విద్యార్థులైనా ఇంగ్లీష్ రాదు ఆ అపోకంతా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు మన ఇండియాలో కానీ లేకపోతే మన కాలేజీలో కానీ నేర్చుకున్న ఫుడ్స్ వేరు ఉంటుంది, వేరే దేశాలకు వెళ్ళేసరికల్లా అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ వేరు ఉంటుంది. మరి ఇక్కడ నేర్చుకున్న ఈ చెఫ్ అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ ఫుడ్స్ చేయాలంటే ఎట్లా సార్? ఆ ఫుడ్ ఇక్కడే నేర్పుతాం, విదేశాల వంట అంతా ఇక్కడే నేర్పుతాం. కాలేజీలోనే విదేశాల వంట అంతా బేసిక్ నేర్పేస్తాం. ఓకే. విదేశాల ఫుడ్ అంటే ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ అంటాం కదా. కాంటినెంటల్ లో ఏ దేశాలు ఉంటాయి, యూరోపియలో, అమెరికాలో ఏమి దేశాలు ఉంటాయి, ఆ వంటలు ఏంటంటే వాటిని ఆ ఐటమ్ అంతా తెచ్చి ఇక్కడే లోకల్ మార్కెట్ లో, ఇప్పుడు వైజాగ్ లో కూడా అటువంటి కాయకూరలు అన్ని దొరుకుతున్నాయి. సో వాళ్ళు తినే తిండి, వాళ్ళకి వాడే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ తెచ్చి మనం వాళ్ళకు నేర్పడం జరుగుతూ ఉంటది. వాళ్ళు విదేశాలకు వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఎలా చేస్తారనే ఆ చిన్న మార్పే వాళ్ళకి కావాలి. ఇక్కడ బేసిక్ వాళ్ళు థియరిటికల్ గా వాళ్ళు వంట ఇది, వాళ్ళు ఇవి తింటారు, ఇలా ఉడికించుకుంటారు అని ఇక్కడ నేర్పుతాం. కానీ ఒరిజినల్ గా వాళ్ళకి ఏమి కావాలనేది ఇక్కడ ముందే చూసాడు కదా. అవును. వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఇవి, వెస్టర్న్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి, వాళ్ళు వాడే సాలరీ, లీక్స్, ఇలాంటి పేర్లంతా వాళ్ళకి చెప్తాం. చెప్తే వాడికి బేసిక్ ఇంగ్రీడియంట్ గురించి అవగాహన ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏ రుచి అడుగుతున్నారు, ఎంతవరకు కుక్ చేయాలనుకుంటున్నారు అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. ప్లస్ ఇక్కడ కొంచెం బేసిక్ ఉంది కాబట్టి రెండు టాలీ అయ్యి కొంచెం ఫాస్ట్ గా పికప్ చేసుకుంటాడు. ఓకే. టోటల్ గా ఏ కంట్రీకి సంబంధించిన ఫుడ్ అయినా ప్రతి కంట్రీకి సంబంధించిన ఫుడ్ మీద మినిమం అవగాహన అనేది ఇక్కడ ఇస్తాం. అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి, చైనీస్ అయినా కాంటినెంటల్ అయినా ఏదైనా వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ పేరేంటి, వాళ్ళు ఎంతవరకు ఉడికించుకుంటారు, ఎంత రుచి కావాలని కోరుకుంటారు, ఎగ్జాక్ట్ మనం తెలియలేం కానీ వాళ్ళ ఇంటి వంట ఎలాగో మనకు తెలియదు, ఎవరికైనా తెలియదు. సో అది అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. కానీ ఇక్కడ బేసిక్స్ వచ్చేస్తుంది. వీళ్ళూరు తిండి అంటే ఈ పేరు, వీళ్ళూరు ఇంగ్రీడియంట్ అంటే ఇంగ్రీడియంట్స్ కూడా మారుతూ ఉంటాయా సార్?